కోనసీమ జిల్లా ఓడరేవు నుంచి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల ఆచూకీ ఇంకా దొరకలేదు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విశాఖ, కాకినాడ కేంద్రంగా 4 షిప్లతో గాలిస్తున్నారు కోస్ట్ గార్డ్ బృందాలు. ఓడరేవు కేంద్రం నుంచి ఈ నెల 3వ తేదీన సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు మత్స్యకారులు. 19 రోజులైనా జాడ తెలియకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నాయి మత్స్యకారుల కుటుంబాలు. విశాఖ పారాదీప్ సముద్ర జలాల్లో గాలిస్తున్నారు కోస్ట్ గార్డ్, నేవీ సిబ్బంది. తీరం నుంచి 300 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు కొనసాగుతోంది. ఈ నెల 5న మత్స్యకారుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయాయి. అదే రోజు తుఫాన్ రావడంతో ఏదైనా ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తుఫాన్ వచ్చినా బోటుపై ఏదో వైపు ఒడ్డుకు చేరుకుంటారు. అదే జరిగితే ఇప్పటికే మత్స్యకారుల సమాచారం బయటకొచ్చేది. 3వ తేదీన వెళ్లిన మత్స్యకారుల సమాచారం ఇప్పటి వరకు తెలియలేదు. మత్స్యశాఖ అధికారులు సముద్రంపై చేపల వేటకు వెళ్లే అన్ని బోట్లకు ఈ నెల 5న ట్రాన్స్పాండర్లు అమర్చారు. అయితే గల్లంతైన మత్స్యకారులు తమ బోటుకు ట్రాన్స్పాండర్ అమర్చుకోలేదు. వేటకు వెళ్లొచ్చాక ట్రాన్స్పాండర్ ఫిట్ చేసుకోవచ్చని భావించినట్లు ఇతర మత్స్యకారులు చెప్తున్నారు.